కాసేపట్లో కలుసుకుందాం మళ్ళీ. రండి, ఒక్క నడక మళ్ళీ నడవండి. అది రే మ్యూజిక్. చాలా అందంగా ఉన్నారు, వాళ్ళందరూ మళ్ళీ తిరిగి వచ్చేస్తారు. ఈ లోపల ఇప్పుడు బంపర్ ఆఫర్ మీకే. కోటేశ్వరరావు గారు, మీరందరూ పైకి వచ్చారనుకోండి, అదిరిపోద్ది అనమాట. మనోళ్ళు పెట్టలేదండి దీంట్లో. అలా ఎలా దగ్గరండి మీరు అందరూ. నెక్స్ట్ తానాకి పెట్టమని చెప్దాంలేండి. ఓకే, నెక్స్ట్ తానాకి మిస్సెస్ తానాతో పాటు మిస్టర్ తానా కూడా పెడతాం. ఇప్పటి నుంచి వర్కౌట్ చేయండి, బాగా జిమ్కి వెళ్ళి కండలు పెంచి 6 ప్యాక్లు, ఇంకా పెరిగితే 8 ప్యాక్లు, ఇంకా వీలైతే మొన్న కంపేర్ చేశారు ఫ్యామిలీ ప్యాక్. అది ఆల్రెడీ ఉంది కదండి, దానికి ప్రత్యేకంగా కష్టపడక్కర్లేదు. ఆల్రెడీ మన జడ్జెస్ పద్మశ్రీ గారు, రశ్మి గారు అండ్ త్రిష గారు తర్జన భర్జనలు పడుతున్నారు, వాళ్ళని పండిద్దాము. ఇప్పుడు క్విక్గా నేను చెప్పాల్సింది ఏంటంటే, h2kinfosys.com-లో రిజిస్టర్ అయిన వాళ్ళు ఎందన్ రాఫల్స్లో వేసిన వాళ్ళకి మొదటి రౌండ్ రాఫల్ తీయబోతున్నాం. తమ్ముడు కోటేశ్వర తమ్ముడు, ఇప్పుడు మా వాళ్ళకి అటువైపు చూడకుండా ఈ పచ్చ టికెట్ అని ఏం చేయాలి తమ్ముడు? వద్దు ఏమి కలిసి గారు మీరు చెప్తారా ఈ పచ్చరాకులు ఏం చేయాలో, దీన్ని ఏం చేయాలి? జస్ట్ ఫిల్ చేయండి, మీ గోల్ మీకు వస్తుంది. Just visit h2kinfosys.com and kindly fill the details. I will announce the winners shortly. Tokens తీసుకెళ్ళి విజిట్ చేయాలి ఆ వెబ్సైట్. జస్ట్ మేము చాలా వెనకబడి ఉన్నాం. మన ఉద్దేశం ఏంటంటే, మన పచ్చ కుప్పని ఇచ్చారు కదా, దీని వెనక మన పేరు రాసి డబ్బాలో వేద్దామని అనుకుంటున్నాం. అది చాలా అడ్వాన్స్డ్గా ఉన్నారు. విషయం ఏంటంటే, ఇది కేవలం మన ఇన్ఫర్మేషన్ కోసం ఇచ్చినట్టున్నారు. మీరంటే మీ మొబైల్స్ తీసి ఆ వెబ్సైట్లోకి వెళ్ళి క్లిక్ కొట్టుకోవాలంట, తర్వాత ఇది క్లాష్లోకి వెళ్ళాలంట. ఏం లేదు, అంతే కదమ్మా? ఇప్పుడు అంతే కదా, దీంతో సంబంధం లేదు ఈ పచ్చ టికెట్ తోటి. Future, if you want more discounts, keep this coupon and call us. Enroll creative training or any other trainings with our coaching center. They can call us. They can say that Tana booth lo icharu discount icharu. Okay, amma. We provide online IT training, job placement and technical support. Super good. Thank you so much. Sir, ఇప్పుడు అలా రిజిస్టర్ మిస్ టీన్ అట్లాంటా మన ముందుకు వస్తుంది. మ్యూజిక్ నేహా చాబ్రాలా కంటెస్టెంట్ నెంబర్ 1. మనోహర నా హృదయం
అవిజ్ఞ తాతినేని. విఖ్యాతి పల్లెర్ల. గౌతమి గడ్డం శెట్టి. మహిత నూతలపాటి. శ్రావ్య మర్రిమండ. ఐశ్వర్య ముదావి.
రౌండ్కి సిద్ధంగా ఉన్నారు. బట్ మన మధ్యలో ఒక ప్రత్యేక అతిథి కూడా విచ్చేస్తున్నారు. వారికి స్వాగతం పలుకుతున్నాం. శ్రీ రవికుమార్ కూనా గారు, గవర్నమెంట్ విప్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఎమ్మెల్యే ఆఫ్ దల్వలస. నమస్తే అండి, వెల్కమ్. మరి కాసేపట్లో మిమ్మల్ని వేదికపైకి ఆహ్వానించుకుంటాం. బట్ వారు మన మధ్యలో ఉన్నారు, సో వారికి స్వాగతం పలుకుతున్నాం. ఇప్పుడు మా జడ్జెస్ క్వశ్చన్స్ అడుగుతారు. ఆ క్వశ్చన్స్కి ఎలాంటి సమాధానాలు మిస్ టీమ్స్ ఇస్తారో చూద్దాం. ఈరోజు మన విన్నర్స్కి తన్మయ్ జ్యువెలర్స్ వారు అందజేస్తున్నారు డైమండ్ జ్యువెలరీ. ఆ డైమండ్ నెక్లెసెస్ ఎవరు సొంతం చేసుకుంటారో మనం తెలుసుకోవాలి. జడ్జెస్గా ఉన్నారు తానాకి ఏకైక మహిళా ప్రెసిడెంట్గా చేసినటువంటి ఆంట్రప్రెన్యూర్ అండ్ వెరీ డైనమిక్ లేడీ పద్మశ్రీ గారు. అండ్ we also have beautiful Rashmi Thakur, Miss South Asia International Trisha మనతో ఉన్నారు. ముగ్గురు అక్కడ సిద్ధంగా ఉన్నారు. Over to you, contestant number 1. Step forward. Hi, Hello, good afternoon. good afternoon. I want to ask you a question. What one thing are you not allowed to do that you really want to do, and why? One thing that I'm not allowed to do, but I would wish to do, is to be the creator, because then I would give women the physical strength that men have at the same time, because then innocent women that are facing the abuse right now would be able to defend themselves. Thank you. Next question. Hi Tejasri, Hi. tell me one thing about yourself. When did you feel proud of yourself? I feel proud of myself right now because I'm in front of so many people that I don't know, and I have the courage to stand up in front of so many people, and I'm proud of myself for participating in this pageant tonight. Thank you. Contestant number 3. Hello, I'm Maitri. The questions I have for you is, your best friend is bullying someone at your school. What would you do and why? Well, bullying is something I feel very passionate about. I believe that if my best friend was beside me and she was bullying someone, I would definitely let her know to stop. It's never okay to make someone feel unwanted or hurt. So I would definitely do as much as I can to make her stop and prevent it from ever happening again. Thank you. అండ్ టీమ్ తానా మిస్ తానా నుంచి ఒకరికి ఒక సినిమాలో హీరోయిన్ అవకాశం ఎదురు చూస్తూ ఉందండి. మన మధ్యలో మా జడ్జెస్ పక్కన దిలీప్ కుమార్ గారు ప్రొడ్యూసర్ అండ్ బాలు రామశెట్టి గారు డైరెక్టర్ కూర్చుని ఉన్నారు. వాళ్ళ కళ్ళు వెతుకుతూ ఉన్నాయి వాళ్ళ సినిమాలో హీరోయిన్ కోసం. మరి ఈ పిల్లల్లో ఎవరికైనా అవకాశం వరుస్తుందేమో మనం చూద్దాం. నెక్స్ట్ కంటెస్టెంట్ నెంబర్ 4. Hi Sumedha. Namaskaram. Namaskaram. What do you like most about yourself? Well, I'm told, and I think that I'm a very responsible person. I feel that I'm mature in certain situations, and I think I make the best about everything. And I think that I can handle almost every situation I'm thrown into, no matter what. Good. Hello, Hamza. Tell me, what makes you a popular schoolgirl? Thank you for the question. I think that if someone is popular in your school, it's not just because they may be the most quote-unquote prettiest or the one who has the coolest clothes. It's that they are very charismatic. They're very good-natured and kind-hearted. They reach out to everyone, and everyone just wants to be friends with them. And that's the type of person that I want to be, and that's the type of person I think I am. Thank you. Contestant number 6. About a class or two you excelled in at school, and what did you do to be at the top of your game in the class? Well, 2 classes I would have excelled in this year are math and science. And in math and science, I excelled by working very hard, by doing extra work, whatever it took me to get the job done. Sometimes that meant going onto different websites, exploring different ideas on the same concept.
out, and one of the ideas worked best for me, and so I just went with that, and that's why I excelled. Hello. Hi, Himanvi. Hi. How are you? Good. Where would you like to go to college and why? I plan to go to college at Brown University. It's in New York, and I kind of want to be a pediatrician when I grow up. I have a really vast interest in science and medicine, and I also like helping children a lot, and I'm just good with children in general, so I feel like a pediatrician would be the perfect job for me, and I feel like Brown University could really support that. So thank you. Hi, Vasanthi. If you could be on a cover of any magazine, which will you choose and why? I would choose Girls Life magazine. It's a magazine that I grew up reading, and it really helped me grow as a person, learning basics of how to maintain yourself as a girl to how to develop a personality that you're happy with. And being on the cover would be a role model, especially as a contestant on Miss Teen Thana. It would reach out to a lot of younger girls, especially those from the Indian community, and help them grow in a way that's targeted towards the elementary and middle school years when you're most open to growing as a person. Hi, Avigna. What are the 3 characteristics or a must for Miss Teen Thana? I would say for Miss Teen Thana is staying humble and being like caring and nice, and also not having that proud feeling, but also like I won kind of thing would also be nice. Thank you. Thank you. Hello. Hi, Vikyati. How are you, Ma? Good, how are you? I'm doing fine. If you were in charge of supervising 10 kids and 1 kid wandering away, what would you do? Okay, so those 10 kids are my responsibility, so it's my responsibility to find that kid and get them back. So I think the first thing that I would do is make a phone call or reach out to somebody else that I know that I can trust with the 9 kids that I do have with me. So I would have that person watch them, and then I would go find that 1 kid that I lost. Thank you. Good. Hello. Hello. Tell me, what is your impression on India? My first impression is that there's a lot of traffic, but once you move past that, my impression of India is that there's always someone you can count on. You always have a community and a support system. You can walk outside your house and you'll know everyone there, and I think it's a great feeling to always be connected to like your friends or your family. And yeah, thank you. Oh, fine. Hi. So I have a question for you. What do you think makes a person good looking or pretty? In my perspective, being good looking and pretty is not necessarily a superficial thing. It is something that you should really look into. You need to get to know a person, and you need to respect them for who they are. And once you can accept that, that's when they're truly good looking and pretty. Thank you. Hi, Dhatri. Hi, good afternoon. Good afternoon. I have a question for you. If you win the title today, what is the first thing you would do? Well, if I win the title today, I'd probably thank everyone here
and try to use that recognition to do something to help the community and help the poor people or any organization. Good. Thank you. Hi, Shravya. Hi, how are you? I'm good. What is the one thing you would like to do if you are the President of the United States? If I was the president for the United States, the first thing I would do is advocate for women's rights. I know that women have come a long way since way back in the day, but I still feel that there are some areas in which women are seen as inferior to men. Thank you. Hi. Hello. Where do you see yourself in the next 15 years? Well, in the next 15 years, I think I see myself as a forensic anthropologist. It's something I'm really interested in. I plan on going into anthropology because I love the study of cultures and people and evolution. So in 15 years, a forensic anthropologist and a doctor and, helping people. So, thank you. Good afternoon, judges. Hi, Smriti. Hi. If you could go anywhere in the world, where would you go and why? First, I would go back to India. ఎందుకంటే నేను ఇండియా విజిట్ చేసి చాలా సంవత్సరాలు అయిపోయింది. I miss my grandparents, I miss my relatives. And second, I would like to go back to all my నాటి schools అవన్నీ చూడడం. I would like to go back and see and just go look through memory lane again. Thank you. Hi, Abhi. Hi, how are you? I'm good. If you had to give a presentation for hundreds of teens in White House, what would you like to talk about? I think the big problem with teens right now is that we believe in stereotypes and we feel like we have to fit a certain mold. Like if we do one sport, we can't do well in school, or there's all these stereotypes. So I think I would give a speech on that. And that's something I'm really passionate about, considering I was a cheerleader in high school. The stereotypes that come with that aren't necessarily the best ones, but I think I'd prove them wrong. I think that's what I would talk to teens about. Thank you. ఝాన్సీ గారు వెళ్ళిపోలేదండి, మళ్ళీ బ్యాక్ వస్తారు. ఆవిడ వచ్చే వరకు నేను పిల్లలుగా ఉంటాను. ఇప్పుడు దాకా చూసారు కదా ఈ మిస్ టీన్ దానా ముద్దుగుములు వారి క్వశ్చన్ ఆన్సర్స్తో మనల్ని అలరించారు. సో ఇప్పుడు మ్యూజిక్ ఆన్.